గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer చెప్పి సర్చ్ చేస్తే మీ అందరికి కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనం నిఫ్టీ 50లో ఏం డిస్కస్ చేశాము, అలాగే ప్రస్తుతానికి ఒకసారి నిఫ్టీ 50 చార్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే ఒక నెగిటివ్ ఆర్ స్లైట్లీ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒక రెండు ట్రేడింగ్స్ మాత్రం నెగిటివ్గా జరుగుతున్నాయి. డాక్స్ మాత్రం పాజిటివ్ 110 పాయింట్స్ అనేది పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఒక -43 పాయింట్స్ -53 పాయింట్స్లో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇంకా గిఫ్ట్ నిఫ్టీ మిడ్ నైట్ అరౌండ్ 2:45 వరకు ఈ ట్రేడింగ్ సెషన్ అనేది గిఫ్ట్ నిఫ్టీది కొనసాగుతుంది గుజరాత్లో. సో రెస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా బుల్లిష్గా కనిపిస్తున్నాయి. రేపు ఒకసారి నిఫ్టీ 50లో ఏం చేస్తుందో చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది డే క్యాండిల్. మనం ఒక్కసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. అసలు నిఫ్టీ 50లో ఈరోజు ఓవరాల్ ట్రేడింగ్ సెషన్లో ఏం జరిగిందో చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది 2 డిసెంబర్. ఈ ఫస్ట్ క్యాండిల్ చాలా లాంగ్ రేంజ్ అనేది ట్రేడ్ అయింది ఫస్ట్ 15 మినిట్స్. బట్ ఓపెన్ అవ్వటమే క్లోజింగ్ నుంచి ఒక లో లెవెల్లో ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు మనం. అంటే గ్యాప్ డౌన్, ప్రీవియస్ క్లోజింగ్ ఈ ట్రెండ్ లైన్ అబౌవ్ జరిగింది. బట్ ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది కొద్ది మార్కెట్. బట్ మళ్ళీ రికవర్ అయ్యి చాలా హై, ఈ ప్రీవియస్ ఒక గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ రేంజ్ వరకు టెస్ట్ చేసి మళ్ళీ కొద్ది కిందికి వచ్చి క్లోజ్ అయింది. ఓవరాల్గా ఒక లాంగ్ ఫస్ట్ 15 మినిట్స్ అనేది కొద్దిగా వోలటైల్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ రేంజ్ అనేది ట్రేడ్ చేసింది. దాని తర్వాత ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ ఇచ్చింది ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్. నేను చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను, సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఒక డైరెక్షన్ కన్ఫర్మ్ చేస్తుందని. ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫామ్ చేసినప్పటికి కూడా సెకండ్ క్యాండిల్ అనేది ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ అనే చెప్పచ్చు. మంచి సాలిడ్ బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్స్ నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న బుల్ క్యాండిల్ అని చెప్పొచ్చు, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. మళ్ళీ కొద్దిగా పై లెవెల్స్కి వచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడైతే జరిగిందో ఆ రేంజ్ వరకు టెస్ట్ చేసింది. బట్ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ అనేది కంటిన్యూషన్ అనేది ఇవ్వలేకపోయింది పాజిటివ్ సైడ్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా ఒక మంచి మైనర్ డిప్ అనేది కనిపించింది ఇంట్రాడేలో. మంచి ఫాల్ అని చెప్పుకోవచ్చు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ రాలేదు గ్రీన్ క్యాండిల్కి, మళ్ళీ ఒక డిప్ అనేది కనిపించింది. దాని తర్వాత ఫ్యూ క్యాండిల్స్ కన్సాలిడేట్ అయినాయని చెప్పుకోవచ్చు ఒక జోన్లో. దాని తర్వాత మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఆర్ కంటిన్యూషన్ డౌన్ సైడ్లో జరిగింది. ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ అనేది ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ మాత్రం ఓవరాల్గా కంప్లీట్ డేలో బ్యాక్ టు బ్యాక్ ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫామ్ చేయడానికి ట్రై చేసాయి. అండ్ మంచి బుల్ క్యాండిల్స్ లాంటి క్యాండిల్ ఫార్మేషన్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరిగింది. 2 15 మినిట్స్ క్యాండిల్ కాన్సిక్యూటివ్గా గ్రీన్ క్యాండిల్స్ మంచి ఫుల్ బాడీ క్యాండిల్స్ ఫామ్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా డే కనుక చూస్తే ఒక హై నుంచి లో సైడ్కే ట్రావెల్ చేసిందని చెప్పొచ్చు. డైరెక్షన్ అనేది నెగిటివ్ సైడ్లో ఉంది. అండ్ ఓవరాల్గా లాస్ట్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ కూడా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనుక మీరు కంటిన్యూస్గా చూసినట్లయితే డైరెక్షన్ అనేది నెగిటివ్ సైడ్లో ఉంది. అండ్ ఈ జోన్ మొత్తం కూడా ఒక కన్సాలిడేషన్ జోన్ అనుకోవచ్చు మనము. కన్సాలిడేట్ జరిగిన తర్వాత డౌన్ సైడ్ డైరెక్షన్ అనేది మార్కెట్ అనేది తీసుకుంది. ఒక్కసారి డే క్యాండిల్కి వెళ్దాము. అసలు డే క్యాండిల్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. నిన్న నేను చేసిన వీడియోలో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లోజింగ్ జరిగింది. సో
ఇక్కడ ఏమన్నా బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. దీన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి దీని పైకి వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ 2 లెవెల్స్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే ఫర్దర్ మార్కెట్ కిందికే వస్తుంది అండ్ ఈ ట్రెండ్ లైన్ వరకు రావచ్చు అని చెప్పి నేను నిన్న వీడియోలో మెన్షన్ చేశాను. అరౌండ్ 26,010 అని చెప్పి మెన్షన్ చేశాను వీడియోలో. బట్ ఇక్కడ బ్రేక్ డౌన్ చేసేదానికంటే కూడా మార్కెట్ ఓపెన్ అవటమే ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు మనము. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది. అరౌండ్ 26,170 ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్నే రెసిస్టెన్స్గా ఫేస్ చేసి మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాల్ అయింది. అండ్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చిన జోన్కి వచ్చిందో మనం మెన్షన్ చేసిన 26,010 ±10 పాయింట్స్ అని చెప్పాను నేను. సో ఈ 26,010 కంటే కూడా కొద్దిగా కింద వరకు వచ్చి మళ్ళీ కొద్దిగా ఒక మైనర్ పుల్ బ్యాక్ అనేది వచ్చి ఓవరాల్గా క్లోజింగ్ అనేది 26,032 దగ్గర జరిగింది. సో ఓవరాల్ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ మాత్రం నెగిటివ్ క్యాండిలే ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్, గ్లోబల్ మార్కెట్ని కనుక వ్యూలో కనుక పెట్టుకున్నట్లయితే ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఆర్ స్లైట్లీ నెగిటివ్ అని చెప్పచ్చు. సో ఓవరాల్గా గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ప్రజెంట్ -46 పాయింట్స్ అనేది ట్రేడింగ్ ఇంకా కొనసాగుతుంది. రేపు కూడా ఒకవేళ ఇన్ కేస్ ఒక గ్యాప్ డౌన్ కనుక వచ్చినట్లయితే ఈ ట్రెండ్ లైన్ కింద కనుక ఓపెన్ అయ్యి ఇదే ట్రెండ్ లైన్ కనుక రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తే ఫర్దర్ ఇక్కడ నుంచి 26,010 ఆర్ 20 వాట్ ఎవర్ ±10 పాయింట్స్ అనుకోండి. ఈ ట్రెండ్ లైన్ కింద కనుక ఓపెన్ అయితే దీన్నే రెసిస్టెన్స్గా ఫేస్ చేసి ఫర్దర్ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి టిల్ 25,900 లెవెల్ వరకు. లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ కనుక వచ్చింది అనుకోండి, ఓపెన్ అవ్వటమే అరౌండ్ 25,900 రేంజ్లో కనుక జరిగితే మాత్రం ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా మీరు చూసినట్లయితే ఒక లాంగ్ బుల్ క్యాండిల్ అనేది మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక 4 days బ్యాక్. సో ఈ జోన్ దగ్గరలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ అంటే బయర్స్ ఉన్నారు కాబట్టి కదా ఇంత పెద్ద లాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. దట్టు ఎఫ్ఐస్ కానీ డిఐస్ కానీ ఫుట్ ప్రింట్ ఇది ఈ లాంగ్ క్యాండిల్ అనేది. సో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వటం కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయ్యి అరౌండ్ 25,900 రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏ లెవెల్లో ఓపెన్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. 26,010 కంటే కింద అంటే ఈ ట్రెండ్ లైన్ కంటే జస్ట్ ఒక 10 పాయింట్స్ కింద కనుక ఓపెన్ అయితే కంటిన్యూషన్ ఆఫ్ ద నెగిటివ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. దీన్ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకొని అగైన్ ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుందా లేదా మీరు 1 or 2 క్యాండిల్స్ చూడాల్సి ఉంటుంది. దాని తర్వాతనే కంటిన్యూషన్ ఆఫ్ కిందికి అంటే ఇంకా స్లోగా కిందికి వెళ్తుంది మార్కెట్ అని ఫస్ట్ 2 క్యాండిల్స్లో మీకు కన్ఫర్మేషన్ దొరికితే అప్పుడు పుట్ సైడ్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అప్ టు 25,900 పుట్ సైడ్ మీరు తీసుకోవచ్చు. లేదు హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చి 25,900 రేంజ్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు 1 or 2 క్యాండిల్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూనే లేదు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు మీరు పాజిటివ్ సైడ్ టిల్ 26,010 ఆర్ 26,020 రేంజ్ వరకు పాజిటివ్ డైరెక్షన్లో అంటే కాల్ సైడ్ మీరు ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఓవరాల్గా కన్ఫర్మేషన్స్ లేకుండా మాత్రం ఏ ట్రేడ్ చేయకండి. అది పాజిటివ్ సైడ్ అయినా సరే నెగిటివ్ సైడ్ అయినా సరే మీకు క్లియర్ కట్గా లెవెల్స్ ఏ లెవెల్లో ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలనే ఒక వ్యూ అనేది మీకు ఇచ్చాను. అండ్ నేను నిన్న చేసిన వీడియో కూడా ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. మనం ఇచ్చిన లెవెల్స్ అండ్ ట్రేడ్ వ్యూ అనేది నెగిటివ్ సైడ్ ఇచ్చినప్పుడు నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా, పాజిటివ్ డైరెక్షన్లో ఇచ్చినప్పుడు పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా అనేది క్లియర్గా నేను మోస్ట్లీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా జరిగిందా లేదా అనేది చూసుకోవచ్చు మీరు. మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుందో ఆ రోజే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. మనం ఎక్స్పెక్ట్ చేసింది కనుక ప్రాక్టికల్గా నెక్స్ట్ డే కనుక జరగట్లేదు అనుకోండి, మన ప్రిడిక్షన్ అనేది నెక్స్ట్ డే కనుక జరగకపోతే ఆ రోజు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే
ఆల్రెడీ మన మైండ్ సెట్ ఒకదానికి ప్రిపేర్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది ఏ లెవెల్లో ఓపెన్ అయినా కూడా మన మైండ్ సెట్ అనేది ఒకవేళ పాజిటివ్ సైడ్ బిల్డ్ అయి ఉంటే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయమని చెప్పేసి మన మైండ్ అనేది మనని ఫోర్స్ చేస్తుంది. అందుకే చాలామంది చెప్తా ఉంటారు ఎమోషన్స్ని ఎప్పుడు కూడా క్యారీ చేయొద్దు, లాజిక్స్ని ఫాలో అయితే మాత్రం మీరు పాజిటివ్ సైడ్ అయినా సరే నెగిటివ్ సైడ్ అయినా సరే ట్రెండ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు అనేది వస్తాయి ఆప్షన్స్ ట్రేడింగ్లో మాత్రం. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.